సంపద ఎలా సృష్టించాలో చెవులో చెప్తారా అని ఒక నాయకుడు అంటే, ఆ పనిలోనే ఉన్నాము, కేంద్రం నుంచి నిధులు తెస్తున్నాము అని చెప్పి ఇంకొక నాయకుడు అంటాడు. కాబట్టి సంపదని దోచుకున్న వాళ్ళ దగ్గర నుంచి, దాచుకున్న వాళ్ళ దగ్గర నుంచి మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము అన్న మాట సంవత్సర కాలం తర్వాతైనా మంత్రి నారాయణ గారు మాట్లాడినందుకు నెల్లూరు నగర ప్రజల తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. నేను ఒక 3 రోజుల క్రితం ఆయన మాట్లాడక ముందే ప్రభుత్వ భూములు, దేవాలయ భూములు కార్పొరేషన్ పరిధిలో అన్యాక్రాంతం అయ్యున్నాయి, వాటి మీద అధికారులు చూసి చూడనట్టున్నారు, కాబట్టి మీరు చొరవ తీసుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమే దగ్గరుండి ఆ స్థలాలు ఎక్కడున్నాయి, వాటి సర్వే నంబర్లు ఏంది అనేది చూపిస్తాము అని చెప్పి నేను స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అదే రోజు నారాయణ గారు కూడా మాట్లాడినందుకు సంతోషంగా ఉంది. అంటే నారాయణ గారు చెప్పినట్టు భూములు ఆక్రమణదారుల కబ్జాలో ఉన్నాయి. సార్, మీరు అవి ఎన్ని రోజుల లోపల వాటిని మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు, ప్రజా ప్రయోజనాలకి ఏ రకంగా వాటిని ఉపయోగించబోతున్నారు అని ప్రతిపక్ష నాయకులుగా మాకు చెప్పకపోయినా పర్వాలేదు, కానీ మిమ్మల్ని మంచి మెజారిటీతో గెలిపించినటువంటి నెల్లూరు నగర ప్రజలకి, ముఖ్యంగా పత్రికా మీడియా సోదరులకి తెలియపరచవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. సార్, మీ మాట మీద మాకైతే నమ్మకం లేదు సార్. ఎందుకంటారా, మాట ఇచ్చి మీరు మాట మీద నిలబడడం లేదని మేము అంటూ ఉన్నాం. ఎందుకనంటే ఈ మధ్య బర్మాషల్ గుంటలో పేదల ఇళ్లని హడావిడిగా సాయంత్రానికి ఖాళీ చేయమని చెప్పినప్పుడు మీరు స్పందించలేదు. వాళ్ళకి ఎక్కడ కూడా గూడు చూపించి ఖాళీ చేయాలన్నటువంటి చర్యని మీరు చేపట్టలేదు. మా నాయకుడు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు అధికారులతో మాట్లాడి, అప్పటికే అక్కడ ఒక చనిపోయినటువంటి, మరణం చెందినటువంటి వ్యక్తి కూడా ఉన్నారు, ఎత్తుపడి కూడా జరగలేదు, ఆ కుటుంబాన్ని కూడా ఏకాఏకాన ఖాళీ చేయమంటే గ్రీవెన్స్లో కలెక్టర్ గారిని మాట్లాడి ఆ కుటుంబాలన్నిటినీ కూడా ఆదుకుని వాళ్ళకి ఎక్కడొక చోట షెల్టర్ చూపించే వరకు ఖాళీ చేయించకుండా చర్యలు చేపట్టినటువంటి ఘనత మా నెల్లూరు నగర వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మరియు ఎమ్మెల్సీ గారైనటువంటి పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికే దక్కింది. అంటే సమస్య మీద వెంటనే స్పందిస్తున్నటువంటి మా నాయకుడిని చూసైనా మీరు మారుతారేమో అనుకున్నాం. పేదల ఇళ్ళు తొలగించేదానికి హడావిడి చేసిన మీరు మరి ఆక్రమణలో ఉన్న భూముల విషయంలో ఎందుకు డిలే చేస్తున్నారు సార్? మీరు ఈ మధ్యకాలంలో ఇసుకని దోచుకుంటూ ఉంటే మీ సొంత పార్టీ నాయకుడే దాన్ని పట్టిస్తే మీరు ప్రైజ్ మనీ ఇస్తానని చెప్పి కూడా మీ నాయకులు, మీ పార్టీ కార్యకర్తలు ఉన్నటువంటి కాన్ఫరెన్స్లో మీరు చెప్పారు. ఆ నాయకుడికి మీరు ఇప్పటి వరకు ప్రైజ్ మనీ ఎందుకు ఇవ్వలేదో తెలియచేయగలరా? ఆ ప్రైజ్ మనీ ఇస్తే ఆయన ఇమేజ్ ఏమన్నా పెరుగుతుందని ఆలోచన చేస్తున్నారా? లేకపోతే ఆయనకి ఏమన్నా పాకెట్ మనీని ఏమన్నా ఏర్పాటు చేయించారేమోనని జిల్లా ప్రజలు మాట్లాడుకునేటువంటి భావన వస్తుంది సార్. మీరు ఇస్తానన్న ప్రైజ్ మనీని వెంటనే ఇచ్చి మీరు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట మీద నిలబడాలని చెప్పి నేను తెలియచేస్తూ ఉన్నా. అందుకే మాట మీద నిలబడడం మీకు ఇష్టం లేదేమో, మీ చేత కాదేమో అనుకుంటున్నాను. కాబట్టి ఆ ఇసుక విషయంలో మీరు చూసి చూడనట్టు ఉండడం, దాంట్లో ఎవరెవరికి ఎంత భాగాలు మీరే పంచారా? లేదు మీరు మీ కాన్ఫరెన్స్లో చెప్పి మీ తెలుగుదేశం పార్టీ నాయకులు మీ కూటమి నాయకులకే ప్రైజ్ మనీ ఇస్తానని చెప్పారే, మరి మీరు ప్రెస్ మీట్ పెట్టి ఎవరైనా సరే ఇసుక దోపిడీ జరుగుతూ ఉంటే పట్టించిన వాళ్ళకి నేను ప్రైజ్ మనీ ఇస్తాను అని తెలియపరచకపోవడంలో ఆంతర్యం ఏమిటి? అంటే తింటే మీ వాళ్ళే తినాలనే,
పట్టిస్తే మళ్ళీ ఆ ప్రైజ్ మనీ కూడా మీ వాళ్ళే తీసుకోవాలనా? పోనీ దాని విషయంలో ఎవరి మీద మీరు కేసులు నమోదు చేయించారు? ఎందుకని సైలెంట్గా ఉన్నారు? మీరు జిల్లాలో పర్యటిస్తూ ఉన్నారు కదా, దాని విషయంగా ఎందుకు పత్రికా సోదరులతో మాట్లాడటం లేదు? పోనీ ఇక మీదట ఏమన్నా అక్కడ ఆ ఇసుక దందా జరగకుండా ఏమన్నా మీరు చర్యలు చేపట్టారా? ఈ నెల్లూరు నగర ప్రజలకు తెలియచేయండి సార్, మాకు తెలియచేయాల్సినటువంటి అవసరం లేదు.